అశ్విని, నీకు కావాలంటే నేను నేర్పిస్తాను జడ ఎలా వేసుకోవాలో. ఎలాంటి బొట్టు నీ ముఖానికి బాగుంటుందో చెప్పగలను. సింపుల్గా ఉంటేనే అందంగా కనిపిస్తారు తెలుసా. ఎక్కువగా అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. వదినా, ఒక విషయం చెప్తారా? మా నాన్నగారు నాకు ఏమని చెప్పారంటే మీరు ఎక్కువ ఏవి చదువుకోలేదని, అలాగే మీరు పేద కుటుంబం నుండి వచ్చారని. మరి ఇవన్నీ మీకెలా తెలుసు? టీవీలో చూశాను నేను కొద్ది రోజుల క్రితం. ఓ అలాగా. నువ్వు తీసుకొచ్చిన ఈ చీర నిజంగా చాలా బాగుంది కదా వదినా, నేను కూడా ఇంత అందమైన చీరను తీసుకోలేదు. మీకు తెలుసా, షాప్ అతను కూడా చెప్పాడు ఇలాంటి చీర నాకెక్కడ దొరకదని, ఎవరి దగ్గర ఇలాంటి చీరలు లేవని. మీకు తెలుసా, ఈ రోజు మొత్తం తొందరగా పూర్తయిపోవాలని కోరుకుంటున్నాను. ఇక రేపు నేను ఈ అందమైన చీరను కట్టుకుంటాను. దీన్ని నువ్వు 20 నిమిషాల వరకు మొహం మీద అలాగే ఉంచాలి. ఇది ఎండిపోయిన తర్వాత నీటితో కడిగేసుకో, చాలా అందంగా కనిపిస్తావు. అశ్విని అత్తయ్య, ఇది చూడు. రాధిక, నెమ్మదిగా. అసలే నీ కొంట్లో బాగోలేదు కదా, నెమ్మదిగా వెళ్ళు, లేదంటే దేనైనా గుద్దుకుని కింద పడతావు. నాకలా ఏం కాదు. చూసారా నేనెంత చక్కగా ఆడుకుంటున్నాను. దీంతో ఆడుకోవడం బాగా వచ్చు నాకు. రాధిక చూడు, ఎలాంటి గందరగోళం చెయ్యొద్దు. ఇక్కడ చాలా వస్తువులున్నాయి, ఇక్కడ నువ్వు దేనిని పడేయకూడదు. ఏం కాదు అశ్విని అత్తయ్య, చూడు నేను ఎంత చక్కగా ఆడుకుంటున్నానా. నువ్వు నాకు దూరంగా ఉండు. ఒకవేళ నాకు దెబ్బలేమైనా తగిలితే రేపు నన్ను చూడ్డానికి మగపిల్ల వాళ్ళు వస్తున్నారు కదా. చూడు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు బయటకెళ్ళి ఆడుకో. వెళ్ళు, బయటకెళ్ళు. అశ్విని అత్తయ్య, నాకేమి కాదు. ఏంటిది? అయ్యో చూడు, నువ్వు ఎంత పని చేసావో. నా అందమైన చీరను నువ్వు నాశనం చేసావు. ఎందుకలా చేసావు నువ్వు? అశ్విని, వదిలేయచ్చు కదా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఎక్కడి నుండి తీసుకురావాలి నేను ఇంత అందమైన చీరని? నేను ముందే చెప్పాను కదా, షాప్ మొత్తంలో ఇదొక్కటే నాకు నచ్చింది. నువ్వు చెప్పు, నేను నిన్నేం చేయాలి? నీకు నేను చెప్పాను కదా, నువ్వు బయటకెళ్ళి ఆడుకోమని. ఎందుకు చెప్పిన మాట వినవు? నిన్నేం చేయాలి నేను? చాలు చాలు చాలా ఆపు అశ్విని. నీ దగ్గర చాలా చీరలున్నాయి కదా, వాటిలో ఏదో ఒకటి కట్టుకో. రాధికి ఈ పని కావాలని చేయలేదు కదా. నాటకాలు ఆడొద్దు, నాకు మొత్తం అర్థమైంది. నువ్వు స్కేట్ బోర్డ్ ఎందుకు తీసుకొచ్చావు? నేను తిట్లు తినాలనేగా నువ్వు దీన్ని తీసుకొచ్చావు. చాలా చెడ్డదానివి నువ్వు, చాలా చెడ్డదానివి. రాధిక, రాధిక, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబా, వద్దు బాబా,
ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,